గుడ్ మార్నింగ్. సో ఇవాళ వచ్చేసి డిసెంబర్ 2 అండ్ నేను ఇప్పుడే మార్నింగ్ జిమ్కి వెళ్ళేసి ఇంటికి వెళ్తున్నా. టైం అరౌండ్ 10 అయితే అవుతుంది. అండ్ ఐ జస్ట్ ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళి లాగిన్ చేయాలి. సో మార్నింగ్ లేట్గా లేచిన అయినా కూడా పర్లేదు, ఒక 10-15 మినిట్స్కి అని చెప్పేసి జిమ్కి అయితే వెళ్ళినాను. అండ్ ఒక 1.5 hour అయింది జిమ్కి వెళ్ళి అయితే. ఇవాళ అప్పర్ బాడీ వర్కౌట్ ఉండింది. సో అదైతే ఫినిష్ చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. కార్డియో కూడా చేశాను 25 minutes అట్లా. అండ్ నౌ వీఆర్ హెడింగ్ హోమ్. సో లెట్స్ గో. హాయ్ సింబా. హాయ్, ఇందాకే ప్రోటీన్ షేక్ అయితే తాగాను అనమాట. నాకు ప్రోటీన్ సపరేట్గా తీసుకోవడమే లైక్ మిల్క్తో స్మూదీ అట్లా కాకుండా సపరేట్గా తాగేస్తాను. నాకు అంత ఇష్టం లేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను నా ఓల్డ్ టీషర్ట్ ఒకటి వేసుకున్నా, ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు. ఇవాళ హెయిర్ వాష్ చేయాలి. సో ఒక 30-45 minutes అట్లా ఒక హెయిర్ మాస్క్ అయితే వేసుకుందామని అనుకుంటున్నా. సో నేను ఇన్స్టాగ్రామ్లో ఒక హ్యాక్ చూశాను. అదేంటంటే లైక్ స్కాల్ప్కి ఆయిల్ పెట్టుకొని అండ్ ఎండ్స్కి వచ్చేసి ఇట్లా ఒక హెయిర్ మాస్క్ అప్లై చేసుకొని 30 minutes అట్లా వదిలేసి హెయిర్ వాష్ చేసుకుంటే వీ హ్యావ్ దట్ స్మూత్ అండ్ సిల్కీ హెయిర్ అంట. ఒకసారి ఇప్పుడు ట్రై చేద్దాం మనము. ఫస్ట్ అయితే నేను కొంచెం మసాజ్ చేస్తాను బిఫోర్ ఆయిలింగ్. ఆయిల్ పెట్టే ముందు ఫస్ట్ కొంచెం సేపు మసాజ్ చేసి తర్వాత ఆయిల్ పెట్టుకుందాం. స్కాల్ప్కి ఐఎమ్ యూజింగ్ దిస్ ఆయిల్ ట్రైబ్ కాన్సెప్ట్స్ నుంచి. ఈ మధ్య నేను ఇది యూజ్ చేస్తున్నా. ఇంతకుముందు యూజ్ చేసేదాన్ని, బట్ అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు దిస్. సో స్కాల్ప్కి ఒకటి ఇట్లా అప్లై చేసుకుంటే జస్ట్ ఇట్లా పంప్ వస్తుంది దీనికి. అండ్ యూ ఆల్సో హ్యావ్ దిస్. సో చేతిలో వేసుకొని ఇట్లా అప్లై చేసుకునే బదులు నేనైతే డైరెక్ట్ ఇట్లా పార్టిషన్స్లోకి ఇట్లా పంప్ చేసి ఇట్లా అనేస్తా లైక్ దిస్ అట్లా. ఇప్పుడు స్కాల్ప్ కంతా ఆయిల్ అయింది. సో ఇప్పుడు ఎండ్స్కి జస్ట్ ఇట్లా డ్రై ఎండ్స్ ఉంటాయి కదా, వీటికి మాత్రం హెయిర్ మాస్క్ పెట్టాలి. సో చెప్తున్నాను కదా, ఇది ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసాను. నేను ఇంతకుముందు అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. సో హియర్ ఐఎమ్ యూజింగ్ దిస్ హెయిర్ మాస్క్. ఇది లోరియల్ నుంచి లిస్ అన్లిమిటెడ్ అని చెప్పి. నేను ఒకసారి హెయిర్ స్పా చేయించుకున్నప్పుడు దట్ సలూన్ గాయ్ సజెస్టెడ్ మీ టు యూజ్ దిస్. సో సజెస్ట్ చేసినాడని యూజ్ చేస్తున్నా. సో బాగానే అనిపించింది నాకు, లైక్ హైడ్రేషన్ వరకు మాస్క్ అయితే. సో కింద ఎండ్స్కి ఇది అప్లై చేస్తున్నాను. సో మంచిగా ఇట్లా నెయిల్స్ లైక్ ఫింగర్స్తో ఇట్లా అనుకున్నామంటే ప్రతి ఒక్క హెయిర్ స్టాండ్కి తగులుతుంది ఇట్లా. అండ్ ఇంకా తీసుకుంటున్నాను. సో ఆడియో ఏమైనా కొంచెం తేడాగా అనిపిస్తే ప్లీజ్ ఇగ్నోర్. ఎందుకంటే ఒక మైక్ ఆర్డర్ చేశాను నేను అమెజాన్లో. అది ఇంకా డెలివర్ అవ్వాలి. అది వచ్చిన తర్వాత మేబీ విల్ గెట్ సమ్ క్లారిటీ వాయిస్లో. ఎస్, ఐ ఫర్గెట్ టు స్మైల్ గైస్ సమ్టైమ్స్. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే నేను పర్సనల్గా కండిషనర్ అట్లా ఏదైనా యూజ్ చేసినప్పుడు ఓన్లీ వెనకల పార్ట్ మాత్రమే ఇట్లా లైక్ లెంతీ హెయిర్ మాత్రమే అప్లై చేసుకుంటా. బట్ యూ టెన్ టు ఫర్గెట్ దీస్ ఎండ్స్ ఆల్సో. ఇవి కూడా ఎండ్సే కదా. సో ఇది కూడా వీటికి కూడా అప్లై చేస్తున్నా. ఆర్ ఫ్రింజెస్, బ్యాంగ్స్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ దెమ్. సో వాటికి కూడా ఇట్లా హైడ్రేషన్ కావాలి. సో స్కాల్ప్కి అయితే ఆయిల్ ఉంది అండ్ కింద ఎడ్జెస్కి హెయిర్ మాస్క్ ఉంది. మొత్తం కలిపి నేను ఇప్పుడు క్లచ్ పెట్టేస్తున్నా. క్లచ్ పెట్టేసి ఐ లీవ్ ఇట్ ఫర్ అబౌట్ ఒక 30 minutes అట్లా వదిలేస్తాను. అది అయిన తర్వాత హెయిర్ వాష్ చేసుకొని ఐ షో యూ హౌ ఇట్ ఈస్ లుకింగ్. నేను ఆ లోపు కొంచెం వర్క్ ఉంది, వచ్చిన వెంటనే లాగిన్ చేశాను. సో అది చూసుకొని ఐ షో యూ. హెయిర్ వాష్ చేసిన తర్వాత ఆ రోజు ఆఫ్టర్నూన్ మొత్తం నాకు ఫుల్ వర్క్ ఉంది. నేను రిజల్ట్ కూడా షేర్ చేయడం మర్చిపోయా ఈ వీడియోలో. సో వర్క్స్ లైక్ అ మ్యాజిక్ అని అయితే నేను చెప్పలేను, కానీ వెన్ వీఆర్ ఇన్ అ హరీ రెండు ఒకేసారి ఫినిష్ అయిపోతాయి. లైక్ వీ ఓన్లీ నీడ్ టు
వాష్ అవర్ హెయిర్ విత్ షాంపూ కాబట్టి నాకైతే ఓకే అని అనిపించింది. అండ్ ఆల్సో ఐ ఫెల్ట్ కొంచెం మాయిశ్చరైజ్గా, నరిష్డ్గా మంచిగానే ఉంది నా హెయిర్ అని అయితే అనిపించింది. ఇక్కడ కనిపిస్తున్న నా హెయిర్ వాష్ చేసిన రోజు నా టెక్స్చర్ హెయిర్ది అట్లనే ఉంటుంది. నెక్స్ట్ డే ఇట్ విల్ గెట్ బ్యాక్ టు నార్మల్. సో ఇదన్నమాట ట్రై చేసిన ఇన్స్టాగ్రామ్ హ్యాక్ది. సో ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ అబౌట్ 2.5 hours స్ట్రైట్, సో లంచ్ అయిన తర్వాత నాకు ఇవాళ మండే అండ్ నాకు కొంచెం వర్క్ ఉండేది అనమాట. ఐ హ్యావ్ అ డెడ్ లైన్, సో ఐ హ్యాడ్ టు సబ్మిట్. అది అయిపోయిన తర్వాత నాకు ఇది మార్నింగ్ నైకా నుంచి పార్సల్ వచ్చింది. ఐ డెంట్ ఓపెన్ దిస్. సో పింక్ ఫ్రైడే సేల్కి నేను ఆర్డర్ చేసుకున్నా అండ్ ఐమ్ గోయింగ్ టు అన్బాక్స్ దిస్ అండ్ షో యూ. ఫస్ట్ వచ్చేసి ఇది ఫాక్స్టైల్ నుంచి స్కిన్ రేడియన్స్ మాస్క్ అంట. ఇది నేను ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకున్నా. ఇట్ ఈజ్ ఆల్సో గోయింగ్ వైరల్ ఆన్ ద ఇంటర్నెట్. సో ట్రై చేసి ఇది ఎట్లుందో కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్ వన్ ఈజ్ దిస్ అండ్ ఆ నెయిల్ పాలిష్. ఇది నైకా నుంచి నైల్ ఎనామిల్. నేను పెట్టుకున్న కలరే కనిపిస్తుంది బట్ ఇది కొంచెం లైట్ అని అయితే అనుకుంటున్నాను నేను. తర్వాత వచ్చి దిస్ పిక్సీ రోజ్ గ్లో మిస్ట్. ఇది నా ఫస్ట్ టైం యూజ్ చేయడము. దీనిపైన కూడా మంచి రివ్యూస్ ఉన్నాయి. సో ఐ ఆర్డర్ దిస్. ఇట్ ఈస్ ఫర్ అబౌట్ 1650 అండ్ ఇది ఆఫర్లో ఒక 1300 ఎంతో పడింది, 1350 ఆర్ సంథింగ్ లైక్ దట్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈస్ దిస్ పాండ్స్ ఫేస్ వాష్. సో నాకు మార్నింగ్స్ ఇట్లా సన్ స్క్రీన్ పెట్టుకున్నప్పుడు నేను డబల్ క్లెన్సింగ్ చేసినప్పుడు ఫేస్కి ఇట్లా మంచిగా ఫోమింగ్ ఉండే ఫేస్ వాషెస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి సో ఐ కేమ్ బ్యాక్ టు దిస్ ఓజీ. సో ఇది ప్లీజ్ బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా సౌండ్స్ వస్తే ఏమనుకోకండి. అండ్ నెక్స్ట్ ఈజ్ దిస్ డాటన్కి సిరమైడ్ అండ్ హ్యాలోనిక్ యాసిడ్ బ్యారియర్ రిపేర్ మాయిశ్చరైజర్. ఇది ఒకటి. సో ఇప్పుడు కొంచెం వింటర్ కదా, సో హైడ్రేషన్ మంచిగా ఉంటుందని చెప్పేసి ఇది కొంచెం థిక్ ఉంటుంది. సో ఇదైతే ఆర్డర్ చేసిన డాటన్కి నుంచి. అండ్ ఐ ఆల్సో ఆర్డర్ దిస్ మాయిశ్చరైజర్ ఫ్రమ్ ఆక్వాలాజికా. నాకు అసలు గుర్తులేదు ఇది ఆర్డర్ ప్లేస్ చేసినట్లు, బట్ ఇట్ ఈస్ హియర్. ఇది వచ్చేసి పపాయ అండ్ విటమిన్ సి బ్రైటన్ అండ్ హైడ్రేట్ మాయిశ్చరైజర్ ఇది ఫ్రమ్ ఆక్వాలాజికా. అండ్ ఇది ఫాక్స్టైల్కి ఆ ఫేస్ మాస్క్ ఏమో ఇది ఫ్రీ ఇచ్చాడు, దట్ సన్ స్క్రీన్ శాంపిల్ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ దిస్ లోరియల్ ప్యారిస్ మస్కారా లాష్ ప్యారడైజ్ అనమాట. ఇది కూడా సేల్లోనే ఉండింది, సో ఇది ఆర్డర్ చేసా. అండ్ ద నెక్స్ట్ థింగ్ దిస్ కార్మెసీ ఫేషియల్ రైజర్. ఇది నా ఫేవరెట్, నేను ఎప్పుడు రీస్టాక్ చేస్తూ ఉంటాను అనమాట ఇది. సో దిస్ వన్. సో ఇవైతే నేను ఆర్డర్ చేసుకున్నాను నైకా పింక్ ఫ్రైడే సేల్ నుంచి. చాలా బ్రాండ్స్ పైన చాలా ఆఫర్ ఉండింది. సో వెళ్ళి లైక్ ఏవేవో కొనేసుకోకూడదు, మనకు అవసరం ఉన్నవి మాత్రమే కొనాలి అని అనుకొని ఇవైతే ఆర్డర్ చేసుకున్నాను. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు ట్రై దిస్ వన్ ఫస్ట్. ఇది పిక్సీ నుంచి. ఐ డోంట్ నో హౌ ఇట్ యాక్చువల్లీ వర్క్స్, బట్ లెట్స్ ట్రై అండ్ మీకు కూడా చెప్తాను ఎట్లుందో. అండ్ దట్స్ ఫర్ ద నైకా పింక్ ఫ్రైడే హాల్. సో ఇప్పుడే ఇంటికైతే వచ్చాము. మా మమ్మీకి ఏదో సమ్ గ్రాసరీస్ అవన్నీ కావాలంటే బయటికి వెళ్ళామన్నమాట. నా టైం వచ్చేసి 9:30 అయింది. సో నా మీటింగ్స్ అవన్నీ అటెండ్ అయినా కార్లోనే. లైక్ ఒకటి నా పార్టిసిపేషన్ ఏం లేదు, జస్ట్ వినాలంతే. కాల్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మా మమ్మీకి ఏదో కావాలంటే బయటికి వెళ్ళాము. నేను అట్లనే డిన్నర్కి చికెన్ సాలెడ్ అయితే తిన్నా. అండ్ ఫర్ నౌ మనం అన్బాక్స్ చేసిన నైకా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంకా అక్కడే ఉన్నాయి. ఐ నీడ్ టు ఆర్గనైజ్ దెమ్. అవి ఆర్గనైజ్ చేసి ఇంకా ఐ నీడ్ టు డూ సమ్ స్కిన్ కేర్ అంటే జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఐ ట్రై యూజింగ్ సమ్ ప్రోడక్ట్స్ దట్ వీ హ్యావ్ ఆర్డర్డ్. సో అదైతే చేస్తాను ఇప్పుడు. అండ్ ఐ నీడ్ టు స్లీప్, పడుకోవాలి. నిన్న కూడా ఎస్టర్డే 7:30 అయిపోయిన టైమ్. మార్నింగ్ 7:30కి లేచాను, సారీ. నైట్ 1:30 తర్వాతే పడుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ కూడా స్లీప్ లేదు, కంటిన్యూస్గా రోజు వర్క్ ఉన్నింది. ఐ వాజ్ వర్కింగ్, వ్లాగింగ్ అండ్ కొంచెం వేరే వర్క్స్ కూడా ఉంటే అవి చూసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఇంక ఇప్పుడు నా పని అయిపోయింది. ఐ జస్ట్ నీడ్ టు స్లీప్ అంతే. ప్రస్తుతానికైతే ఇంకేం లేదు ప్లాన్.
సో ఐఎమ్ థింకింగ్ టు ఎండ్ దిస్ వ్లాగ్ హియర్. సో ఇలాంటి ర్యాండమ్ వ్లాగ్స్ నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను వ్లాగ్స్ తీయడంలో. అండ్ ఇలాంటి ర్యాండమ్ వ్లాగ్స్ అయితే మీరు చూడాలని అనుకుంటే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. అండ్ ఆల్సో మీకు ఏమైనా రికమెండేషన్ వీడియోస్ ఏమైనా ఉంటే కమెంట్ అండ్ లెట్ మీ నో. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ Instagram as well. So that's it. See you in my next video. Until then, bye bye.